మీరెందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు? ఆయనకు వేరే మహిళతో అక్రమ సంబంధం ఉంది. ఆవిడ చెప్పింది నిజమేనా? నో, ఆమె నా డైరీ చదివింది. దానికి దీనికి ఏమిటి సంబంధం? ఆమె నా డైరీ చదవకపోతే నా అఫైర్ గురించి తెలిసేది కాదు. నా డైరీ చదవడం నా వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించినట్లే. అంటే నిజంగానే మీకు అక్రమ సంబంధం ఉందన్నమాట. వాట్ ఐఎమ్ సెయింగ్, ఆమెకు నా డైరీ చదివే అధికారం ఎవరిచ్చారు? ఇది నా హక్కులకు భంగం కలిగించడమే. ఆమె నాకు నష్టపరిహారం చెల్లించాలి. నష్టపరిహారమా? ఎందుకు? ఆమెకు ఇతరుల డైరీ చదివే అలవాటుంది. అది కూడా నేరం. ఆమె మీ డైరీ చదివినట్లు మీ దగ్గర ఆధారాలున్నాయా? ఆమె నా డైరీ చదవకపోయింటే నా అఫైర్ విషయం తెలిసేది కాదుగా. మీకు అఫైర్ ఉందని అంగీకరిస్తున్నారన్నమాట. నో, వాట్ ఐఎమ్ సెయింగ్, నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి సార్. చూసారా, ఆమెకు ఇతరుల ఫోటోలు వాళ్ళకు తెలియకుండా తీసే అలవాటుంది. అది కూడా ఒక నేరం. అవి మీ ఫోటోలేనా? అవి మార్ఫింగ్ చేసిన ఫోటోలు. ఆ ఫోటోలో ఉన్నది నేనే కాని అవి నావి కావు. అయితే ఆవిడ మీ హక్కులకు భంగం కలిగించలేదన్నమాట. నో, నేనేమంటున్నానంటే ఆ ఫోటోలు నావో కావో తేలాలి అంటున్నాను. ఆ ఫోటోలు మీవి కావంటున్నారా? వాట్ ఐఎమ్ సెయింగ్, ఆ ఫోటోలు ఆవిడకి ఎలా వచ్చాయో ఎంక్వైరీ చేయాలంటున్నాను. అయితే ఆ ఫోటోలో ఉన్నది మీరేనన్నమాట. నో, ఆ ఫోటోలు ఆమెకు ఎలా వచ్చాయి చెప్పమంటున్నాను. అసలు ఆమె నా ఫోటోలు నాకు తెలియకుండా ఎలా తీస్తుంది? నా డైరీ ఎలా చదువుతుంది? ఇదంతా కూడా విచారణ జరిపించాలి.